రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ రైతులు ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మల్లన్న సాగర్ నీటితో చింతల చెరువు నింపవద్దని తెలియజేస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 40 మంది రైతులకు చెందిన 110 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం జలాలను తెచ్చి చింతల చెరువు నింపడం వల్ల భూములు నీటిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు సర్వే చేపట్టి అట్టి నీటిని నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మరో 3 రోజుల్లో అధికారులు న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాస్, రైతులు రాజిరెడ్డి, లింగం, విష్ణు, ఎల్లయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చీకోడు గ్రామం చింతల చెరువు రైతులందరం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికోసం అంటే చీకోడు చింతల చెరువులో 100 కుటుంబాల రైతుల భూములు నీట మునిగి 3 సంవత్సరాల నుంచి జీవనోపాధి కోల్పోయారు. కాబట్టి గౌరవ తహసీల్దార్ గారికి కలిసి వచ్చే నీళ్లను నిలిపివేయాలి, నిండున్న నీళ్లను తీసివేయాలని అధికారులను వినియోగించుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన రైతులు ఒక 40 మంది రైతులం వచ్చినాం. మరి తహసీల్దార్కి వినియోగించుకోవాలంటే ఆయన సానుకూలంగా స్పందించి మరి ఇరిగేషన్ వాళ్ళకు మాట్లాడి కలెక్టర్ గారికి పంపించి మొత్తం పేద కుటుంబం వాళ్ళు 100 ఎకరాలు 150 ఎకరాల భూమి నష్టం వాటిల్లింది. కాబట్టి ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే నింపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే మరి ఇక 4 సంవత్సరాల నుంచి నీళ్లు నింపుతురు కానీ అవిటిని కిందికి తీసుకుపోవడం లేదు. మరి అవి కుండల నీళ్ళు ఎట్లుంటాయో అవి కూడా అదే విధంగా ఉన్నాయి. మళ్ళీ కెనాల్ ఇడిచిర్రు నిన్నటి రోజున. మరి ఇప్పటి దీన్ని మేము తహసీల్దార్ ఆఫీసు ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఇరిగేషన్ అధికారులకు, మల్లన్న సాగర్ అధికారులకు ఖచ్చితంగా నీళ్లు నిలపకపోతే, ఈరోజు నిలిపేయకపోతే రేపు ఖచ్చితంగా కెనాలిలో మట్టి పోసి మేము అడ్డుకుంటాం. ఎందుకంటే మా యొక్క భూములకు నష్టపరిహారం అన్న ఇవ్వాలి, లేకపోతే ఆల్టర్నేట్ భూములన్నా చూపించేంత వరకు ఖచ్చితంగా నీళ్లు అక్కడికి చెరువు నింపనీయం అనేది మేము తెలియజేస్తున్నాం. రెండో విషయం, ఐబీ అధికారులకు విన్నవించడం ఒకటే, అన్న చెరువు కింద ఉన్న వాళ్ళు అడుగుతలేరు అని అంటారు. చెరువున్న భూములు